మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు విజయవాడలో ఉన్న న్యూగా కట్టారు కదండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాను. లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి చూడడానికి, ఎంత ప్లేస్ ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తా. నాకైతే ఇది ఎందుకు కట్టరు, ఎందుకు అంత మనీ అయ్యిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇటు సైడ్ చూస్తే ఇంకా కన్స్ట్రక్షన్స్లో జరుగుతుంది. బట్ ఇది దేనికి చూసి కట్టారు కూడా అంత మనీ ఎందుకు అయిందో కూడా నాకైతే తెలియదు. బట్ చూద్దాం పదండి ఎలా ఉందో ఏంటి అని. అవుతుందా స్టాచ్యూ చూడండి, బాగానే కనిపిస్తుంది. బట్ లోపలికి అయితే నేను వెళ్ళలేదు, ఇంకా లోపలికి వెళ్తున్నాను, బయట నుంచే తీస్తున్నా. ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల ఏమైనా ఉందో, లేకపోతే ఆ స్టాచ్యూ ఒకటి ఉందో, ఏమైనా ఎంట్రన్స్ ఫీజు ఉందో మొత్తం చూపిస్తా కదండి. ఇదంతా బయట అండి, బయట ఏమో పార్కింగ్ బాగుంది, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అంతా ఉంది. ఇటు సైడ్ చూస్తే మొత్తం ఇలా పెట్టేశారు. ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలరీస్ అయితే కనిపిస్తుంది కదా, కళ్యాణ్ జ్యువెలరీస్ ఉంది. గేట్ టికెట్ కొనాలో ఏమో చూద్దాం. ఇక్కడ ఏదో చెక్కింగ్ పాయింట్ కూడా పెట్టారు చూడండి. టికెట్ కొనాలి అని అనుకుంటా, టికెట్ సిస్టమ్ పెట్టారు. వెళ్దాం కనుక్కుందామండి టికెట్ లేకపోతే చెక్కింగ్ ఏంటనేది. అండి స్టాచ్యూ చూడండి బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సిటీ బస్సెస్ కూడా పోతుంటాయి. స్టాచ్యూ మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ట్యూస్డే హాలిడే అంట, ఇది గుర్తుపెట్టుకోండి. ట్యూస్డే మెయింటెనెన్స్ హాలిడే ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ ఎంట్రన్స్ లేదు. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా దూరంగా, ఆ వాటర్ ఫాల్ దగ్గర మీకు చూపించడానికని కూర్చున్నాను. మొత్తం ఇలా ఉంది స్టాచ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగా కట్టకైతే బాగా కట్టారు. డబ్బు ఎందుకు అంత అయిందో నాకైతే అర్థం కాదు. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరే ఉందండి. వాటర్ ఫాల్ దగ్గరికి ఇట్లా వచ్చేసేసి మొత్తం ఇట్లా చుట్టూ తిరగాలి. వాటర్ ఫాల్ చుట్టూ బాగుంది చూడండి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ చుట్టూ తిరిగి అటు సైడ్ నుంచి వెళ్ళాలి ఎంట్రన్స్. మొత్తం ఇలా ఉందండి వాటర్ ఫాల్. ఎంట్రన్స్ అటు సైడ్ పెట్టారు లో ఉంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఉండగానే వీళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారో, ఎందుకు స్టార్ట్ చేస్తారో అర్థం కాలే. లోపల ఏముందో చూస్తే కానీ మనకు తెలీదు. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతుందండి. వెహికల్స్ అంతా ఇలా పోతున్నాయి. పార్కింగ్ అనుకుంటా ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతా గేట్ దగ్గర వెహికల్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ చూడండి ఎవ్రీ ట్యూస్డేస్ హాలిడే అని కూడా బోర్డు పెట్టారు. అక్కడ కనిపిస్తుందా. టైమింగ్స్ వచ్చేసి 10 AM నుండి 7:30 PM వరకు ఉంది కంటిన్యూగా. మంగళవారం సెలవు పర్లేదు. లోపల ఇంకా లోపల మొత్తం కన్స్ట్రక్షన్. ఇదంతా పార్కింగ్ ఇచ్చారు ప్లేస్. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఏమో ఫెసిలిటీ పెట్టారు. లోపల ఫుడ్ ఏమైనా క్యాంటీన్ పెట్టారా లేదనేది మనం చూడాలి. అంబేద్కర్ స్టాచ్యూ ఏమన్నా ఇంకా మొత్తం ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతా ఉంది. రండి నేను అక్కడ అన్నకు చెప్పాను టికెట్ తెచ్చిమని, ఎందుకంటే ఫోన్పే అక్కడ లేదంట. నేను ఫోన్పే చేయడానికి అదిగోండి ఇక్కడైతే ఉంది టికెట్ కౌంటర్. ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఇలా ఉంది. ఇక్కడ అంతా సెక్యూరిటీ చెకప్ ఇచ్చేసారు అండి. అదిగోండి 5 రూపీస్ టికెట్. టైమింగ్ వచ్చి 11 నుంచి 9 వరకు. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఇలా ఉంది. అక్కడేమో స్టాచ్యూ ఉంది. టికెట్ వచ్చి 5 రూపీస్. వచ్చేసేసామండి. స్టార్టింగ్లోనే మొత్తం ఇవన్నీ ఉన్నాయి, మీ అందరికి ఉపయోగపడేవి ఉన్నాయి. భీమా బర్త్ ప్లేస్ అంట. అంబేద్కర్ బర్త్ ప్లేస్ వచ్చి జన్మస్థలం వచ్చేసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలం అండి. ఇది భీమా జన్మస్థలం బర్త్ ప్లేస్. ఇది తన బర్త్ ప్లేస్ ఇచ్చారు స్టార్టింగ్లోనే. ఇక్కడ చూస్తే తన చైల్డ్హుడ్ ఇలా ఉందన్నమాట. తన చైల్డ్హుడ్ అంబేద్కర్ గారి చైల్డ్హుడ్ ఇలా ఉంది, బాల్యం. ఇదేందో కబీరాబాద్ ట్రెడిషన్ అంట, సాంప్రదాయ పెంపకం. ఆయన పెంపకం వచ్చేసేసి ఇలా ఉంది. ఇక్కడ చూసేసి స్కూల్ ఎడ్యుకేషన్, తన ఎడ్యుకేషన్ ఇలా ఉంది. పేదరికంతో పాఠశాలలో విద్యాభ్యాసం. ఆయన బొంబాయిలో చదివారంట. ఇదేమో తన కాలేజ్ అండి, అంబేద్కర్ కాలేజు. ఇది వచ్చేసేసి కొలంబియా యూనివర్సిటీలో చదివాడంట. కొలంబియా యూనివర్సిటీలో మొత్తం అంబేద్కర్ బయోపిక్ మొత్తం ఇక్కడ ఉండింది. అంబేద్కర్ ఎవరైనా బయోపిక్ కావాలన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ లండన్లో చదివారంట. అబ్బో నాకు కూడా తెలియదు, లండన్లో చదివారు ఆయన. ఇది స్కాలర్షిప్ కొలంబియా యూనివర్సిటీ, యూఎస్ఏ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీలో అంట. ఇది వచ్చేసేసి స్ట్రాంగ్ విల్. ఇది వచ్చేసేసి చెరువు కోసం పోరాటం చేశారంట ఆయన, ఎంతమంది రైతుల కోసం. భీమా ఆఫ్ మస్సనం ఏదో నాకు కూడా.
అంబేద్కర్ సూక్తి చదివించు లా ఆఫ్ కాలేజ్ అంట. అబ్బో చాలా చదివారు అన్న. ఇదంతా ఇక్కడంతా మొత్తం జీవిత చరిత్ర ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు వచ్చి చూస్తే సరిపోతుంది. ఇక్కడేమో వాష్రూమ్స్ ఇచ్చారు, టాయిలెట్స్. ఇంకా మనం చూపించకూడదు టాయిలెట్స్ కూడా. ఇది సిమోన్ కమిషన్ అంట. అంతా మొత్తం చెప్పుకుంటూ పోతే చాలా కట్టేస్తారు. ఇదంతా అదే ప్లేసెస్ ఉన్నాయి. చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పార్క్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టేశారు. బాగానే ఉంది, కూర్చోవచ్చు. హ్యాపీగా ఇలా ఉంది. అక్కడేమో నెమలి ఉంది, నెమలి దగ్గర పోవాలని ఉంది కదండి. ఇక్కడంతా మొత్తం ఇలా అంతా ఉండేసేసింది చూడండి. మొత్తం చెట్లు, చాలా చెట్లు అన్నీ బాగానే కట్టారు. 5 రూపీస్ టికెట్ అంటే ఎలిజిబిలిటీనే. అక్కడ చూడండి, భారత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 91 మన 19వ తేదీ ఇది ఓపెన్ అయ్యింది. దగ్గర నుంచి స్టాచ్యూ చూస్తున్నాం. మొత్తం ఇలా ఉంది. విజయవాడలో ఉన్నది అంబేద్కర్ జయంతి చూపించాను కదండి. దీనికి ఎందుకు ఇంత మనీ ఖర్చు అయిందో ఏంటో అయితే నాకైతే అర్థం కాలేదు. దీంట్లో ఓపెనింగ్ కన్స్ట్రక్షన్స్లోనే ఉంది. హైదరాబాద్లో కట్టిన అంబేద్కర్ స్టాచ్యూ కూడా నేను హైదరాబాద్కి నెక్స్ట్ మంత్ మార్చ్లో వెళ్తాను. మార్చ్లో వెళ్ళినప్పుడు అది కూడా మీ అందరికి చూపించబోతున్నా. అది ఎలా కట్టారు, దానికి ఎందుకు అంత తక్కువ మనీ పట్టింది అండ్ ఇదెందుకు ఇంత పట్టింది అనేది మొత్తం డిఫరెన్స్ తెలుస్తుంది. ఎవరిని బ్లేమ్ చేయకూడదు, ఇక్కడ బ్లేమ్ చేయకూడదు, అక్కడ బ్లేమ్ చేయకూడదు. అది కూడా చూస్తే రెండు కంపారిజన్ మీరు కూడా చూడండి. నేను 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇది పెడతాను. ఇది పెట్టిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అది కూడా అప్లోడ్ చేస్తాను. క్యాన్స్ అన్నీ ఇలా స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఎందుకు పెట్టారు, ఏ స్టాచ్యూ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం సరిపోలేము. ఇటువంటి వాటర్ క్యాన్స్ చూస్తే పబ్లిసిటీ నేను కట్టించాను నేను మాత్రమే. అక్కడేం చూస్తూ అంతా అదిగో మొత్తం స్టాచ్యూ లోపల ఏదో ఉంది, ఏదో మహాచక్రాంట్లో అందరూ వెళ్తున్నారు. పదం పట్టి మనం ఇక్కడ మహామండపం అంట. ఇది వెళ్దాం అంట. ఇంకా మినీ థియేటర్ ఉంది. మినీ థియేటర్ ఓపెన్ అయిందా? ఇదేందో కాలశేఖర్ థియేటర్ అంట. వెళ్దాం మొత్తం ఇది వీడియో లోపల ఏముందో మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉందండి. మొత్తం బాల్యం నుంచి మొత్తం ఫొటోస్ అంతా అప్లోడ్ చేసేసారు. చూడండి ఎంత ఉంది అసలు. మొత్తం మ్యూజియంలో మొత్తం పెట్టేశారు. ఇదిగోండి ఇదంతా ఇలా ఉంది. లోపల చూస్తే ఇంకా చాలా ఏందో దీనివల్ల ఏం ఉపయోగం, ఇంత కట్టారా ఏదో కానీ లోపల బాగానే ఉంది. ఆయన చెట్టు కింద చదివారేమో, అందుకే చెట్టు కింద అనేది పెట్టారు. అది చూడండి మొత్తం లోపల చదివారేమో, చెట్టు కింద ఉండేది పెట్టారు. అంబేద్కర్ గారు చెట్టు కింద కూర్చున్నారు అనుకుంటా. వచ్చేసేస్తాం మొత్తము. నాకైతే ఏమంత పెద్ద నచ్చలేదు. హైదరాబాద్లో చూసి దాన్ని చెప్తాను. ఇదేదో ఫ్రీడమ్ అంటే ఏదో మానసిక స్వాతంత్రం, అసలైన స్వతంత్రమా చూద్దాం. హైదరాబాద్లోకి వెళ్ళినా కూడా హైదరాబాద్లో కూడా చూసి దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతాం ఏది ఎలా ఉంది అనేది. మన ఊరికే గుడ్డిగా ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు కదా, అది కూడా చూసేద్దాం. ఏదో సినిమా థియేటర్ లాగా ఇలా పెట్టేసేసారు. మొత్తం చూడండి ఆయన చదువు మొత్తం పెట్టేశారు. చాలా చదివినట్టున్నారు అంబేద్కర్ గారు. ఎడ్యుకేటెడ్, ఆయన పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చాలా పోరాడే అన్నట్టున్నారు. ఏదో పెట్టారు. ఇంకా మొత్తం ఒక సినిమాకి వచ్చినట్టు ఉంది ఇదంతా చూస్తుంటే. అది మొత్తం చాలా ఉన్నప్పుడు
ఇండియా గేట్. అబ్బో నాకు చూపిలన్నా కూడా చేయి నొప్పిస్తుంది. ఇది చూడండి, మొత్తం చాలా ఇండియా గేట్ దగ్గర మొత్తం ఢిల్లీలాని చేసి మొత్తం ఇంక ఇది ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ వచ్చేసినాం. ఎలా ఉందండి చూపించడానికి, బట్ పైన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. అదిగో నేను ఇక్కడ పక్కన కూర్చున్నాను, అంబేద్కర్ దగ్గర ఇలా కూర్చున్నాను. చెట్టు అడ్డం ఉంది, అదొండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అంతమని ఎందుకు వచ్చేది నాకైతే ఐడియా లేదు కానీ, బట్ లోపల చూసిన బట్టి యూస్ఫుల్లే. బట్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేను హైదరాబాద్లో కూడా మీ అందరికి చూపిస్తానండి, అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది. ఇదే అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.